చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అరే అనయ్య ఎక్కడున్నారా? జానకి ఎక్కడికి తీసుకెళ్ళావు? మీరు బండి మీద ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వెనక నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా. ఫోన్లే ఆడపిల్లవు కదా నువ్వు ఊరుకుంటుంటే ఏంటి చేసిందంతా నువ్వే చేసి నన్నంటావా? బొల్లెలా ఉంది? సేమ్ డైలాగ్ నాకు అడగాలని ఉంది. ఎంతైనా దీక్షితులు గారి కూతురు కదా, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. మరి అదిగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళా. హే, నీకంత సీన్ లేదులే. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏంటో పనిష్మెంట్ ఇచ్చేది? నిన్ను కొట్టానంట. నన్నే కొడతావా? నిన్ను నిన్ను ఇలా కాదు. అనుకున్నంత జరిగింది. బొబ్బిలి యుద్ధం ఇప్పుడు ఇక్కడే మళ్ళీ మొదలైంది. రే ఆగండి రే. ఆగండి ఆగండి సరే ఆగండి 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 ఆగండి. అసలు నేను చెప్పేదేనరా? ఎందుకు వచ్చాను అడగరా? ఎదురు పెడితే పావు ముంగిసిలో కొట్టుకుంటూనే ఉంటారా? అసలు మీ అన్న ఏం చేశాడు తెలిసే చెప్పడానికి వచ్చా. తను ఏం చేసిందో నీకు తెలుసా? చెప్పాను కదా బ్రో, తెలుసుకునే వచ్చానని. ఒకసారి అడిగిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతారు? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీ అన్నీ చేసిన పనిని తలుచుకుంటుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. తప్పు మా అన్నది కాదు. ఆహా, ఆ వయసుదంటావు అంతేనా? అబ్బా అది కాదు జానకి. అంతేలే, ఎంతైనా మీ అన్నే కదా, అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు. రేయ్ చూసారా, ఫ్రెండ్ అని తన గురించి నువ్వు అని గొప్పలు చెప్తావు, కనీసం నీ మాట కూడా విలువట్లేదు, నీ మీద నిందలేస్తుంది. అందుకే చెప్పాను ఈ చానకితో ఫ్రెండ్షిప్ చేయకరా అని. పొగరబోతు పిల్ల ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. పొగరు గిగరన్నా వంటి పళ్ళు రాలిపోతాయి. నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటారు. మరి మాకు చేతులు లేవా, నీకు పళ్ళు లేవా? దండరా ఆగండిరా, నేను చెప్పేది వినరా? ఏంటి నువ్వు చెప్పేది? అసలు మీ అన్నయ్య ఏం లెటర్ రాశాడు? చూడు చూడు. ఆ లెటర్ నేను రాయలేదని ఇప్పటికే 100 సార్లు చెప్పాను. మళ్ళీ నేనే రాశానని చెప్పామంటే బాగా చెప్తున్నా. అవును, ఇది మా అన్నయ్య రాయలా. అంటే నేనే రాసి నేనే నాటకం ఆడుతున్నాను అనుకుంటున్నావా? అందులో డౌట్ ఏముంది? మా వాడు చెప్పాడు కదా. అసలు ముందు నేను చెప్పేది వినండి అబ్బా. అది జానకి రాయలేదు, మా అన్నయ్య రాయలేదు. మరి ఎవరు రాశారు? ఈ లెటర్ రాసింది నేను. నువ్వా? నేనే రాసా. ఏంటి ఇంత దరిద్రంగా నువ్వు రాసావా? అంత దరిద్రంగా ఉందా? రేయ్ నువ్వు ఎవరికి రాసావో దాన్ని బట్టే ఉంటుంది. ముందు అది ఎవరికి రాసావో చెప్పాడు. చెప్పు. నేనెవరికి రాస్తాను? మరి నువ్వే రాశారని చెప్పావు కదా, ఎవరికో కాకుండా ఎందుకు రాస్తావు? మర్యాదగా చెప్పు, లేదంటే భార్గవరామా పరశురాముడిలా రెచ్చిపోకు. నేను ఎవరి కోసం రాయలేదు. మరి ఎందుకోసం రాసావు? ఒక లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుందని ప్రయత్నించాను. అది రాశాక చదివితే నా మీద నాకే అసహ్యం వేసింది. నిజమే, ఆ లెటర్ చదివాక నిజంగానే అసహ్యం వేస్తుంది కదా. అందుకే ఇది నలిపేసి అలా ఇసిరేశాను. పొరపాటున నీ మీద పడింది. అది మా అన్నయ్య రాశాడు అనుకో, నువ్వు అపార్థం చేసుకుని ఇదిగో మా అన్నయ్య మీద నిందేసేసావు. ఇందులో డౌట్ ఏముందిలేరా? ఈ పొగరబోతుకు ముందు వెనక ఆలోచించడం తెలియదు కదా. తప్పు మీది కాదని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఊరుకుంటున్నాను. మళ్ళీ నాకు పొగరింటే మాత్రం ఊరుకునేది లేదు. అసలు ఇదంతా చేసింది అభి. ముందు నీ సంగతి తేల్చాలి. నిన్ను ఇది మరీ బాగుంది. హీరో హీరోయిన్ కలిసి కమెడియన్ కొట్టినట్టు మీరే నా మీద పడతారు. నన్ను పట్టుకోవడం అంత ఈజీ అనుకున్నారా? నేను అంత ఈజీగా దొరకను. నన్ను అనుమానించావుగా, ఇప్పుడు ఏమంటావు?
don't wanna see you there, 'cause you piss me off and tease me there. Then you cross the line, baby, where I'll shoot you down. Don't you ever think I'll fall for you, I'll knock you out. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా ఇద్దరి మధ్య hate you, ఇంటా బయట hate you. రేయి పగలు hate you, ఎప్పుడు చూడు hate you. దగ్గిరింతలే చూసినప్పుడమ్మాయి పలికి I hate you. తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే I hate you. కుప్పి గంతులా కోతి చేష్టలా కుర్ర కుక్క I hate you. తీర్చుకుంటలా కుళ్ళి మోతువే కర్రి టెంక I hate you. I hate you. Same to you. I hate you. Yeah. Hate you. Hate you. హే గలాటాలతోనే రోజులు అన్నీ గడుచునుగా వెళ్ళాసులు పళ్ళాలన్నీ రోజు పగలునుగా ఎర్రషమే యొద్దోయ్ హో హో హోయ్. చిరాకుదే పద్దే హో 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 కబుర్లు చెప్పొద్దోయ్ హో హో హోయ్. కటింగులి పద్దే చి చి ఓవే చింపిరి పెంటమ్మా ఏమిటి ఈ గతి గోవిందా, ఇల్లొక నరకం అయ్యిందా. ఎదురుగా మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా దగ్గిరింతలే చూసినప్పుడమ్మాయి పలికి I hate you. తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికే I hate you. To the house, don't wanna see you there, 'cause you piss me off and tease me there. Then you cross the line, baby, I'll shoot you down. Don't you ever think I'll fall for you, I'll knock you out. ఎండాకాలం ఎండలు కూడా యాభై దాటవుగా. ఈ ఇంట్లోన మాత్రం అయినా దగ్గరకు వస్తున్నావు. అసలు నీలాంటి వాడితో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. అసలు నేనేం చెప్పడానికి వచ్చానో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నన్ను కింద పడేశావు. నేను తెచ్చిన టిఫిన్లో కాఫీ పోసావు. అసలు నన్ను ఇంత ఏడిపిస్తున్నావు. నీ అంతా చూస్తాను. హే, నీకు అంత సీన్ లేదు. ప్రతిసారి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఇంకొకసారి నా జోలికి వచ్చావు అనుకో, నేనే నీ అంత శాంతి చూస్తా. శాంతి 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 శాంతి. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు మొదలుపెట్టి పాకిస్తాన్కి రాకుండా ఆగిపోయినట్టు మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదర్చాలని చూసి నేను హార్మోస్ జలసంధిలాగా మూసుకుపోతున్నానని అర్థమైంది. దయచేసి మీ ఇద్దరి యుద్ధం ఇక్కడ ఆపేయండి ప్లీజ్. ఏయ్, ఛీ. చిపో. అందుకే డాడీ ఈ మధ్య కొన్ని లవ్ మూవీస్ చూశాను. అందులో ఎలా ప్రపోజ్ చేస్తే పడతారో ప్రాక్టీస్ చేశాను. అలాగే చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా ప్రేమని ఎలా చెప్పాలో ఒక్కసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. అదేంటి నా కుముద ప్రేమను ఎలా చెప్పాలో ప్రాక్టికల్గా చూపిస్తానంటుంది? అంటే నాలాగే తను కూడా నాకు ఐ లవ్ యూ చెప్పడానికి తపన పడిపోతుందా? సరే చాటుగా విందాం. బావా, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే ఊపిరిగా బ్రతుకుతున్నాను. నా కళ్ళల్లో నీ రూపం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు నవ్వుతూ నాకు ఎదురైతే నా మనసు ఆనందంతో పులకరించిపోతుంది. అయ్యి బాబాయ్, నా కుందకి ప్రేమలో ఇంత గొప్ప కవిత్వం వస్తుందా? ఇదంతా నా గురించి చెప్తుందా? వినడానికి చాలా బాగుంది. కంటిన్యూ కంటిన్యూ. అందుకే బావా, నువ్వంటే నాకు ప్రాణం. ప్రాణమా? ఈ జీవితం ఉన్నదే నీ కోసం. నేను అడుగు వేస్తున్న ప్రతిసారి
నీతో 7 అడుగులు ఎప్పుడు వేస్తానా అని ఆలోచిస్తున్నాను. నేను తల వంచుకున్న ప్రతిసారి నా తల మీద జీలకర్ర బెల్లం ఎప్పుడు పెడతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ, నేను మట్టెలతో ఈ నట్టింట్లో తిరగాలని, నీ పేరు చివర నా పేరు ఉండాలని, నీ ఇంటి పేరు నా ఇంటి పేరుగా మారాలని, నువ్వు కట్టే పసుపు తాడు నా మెడకు అందాన్ని తీసుకురావాలని నేను తప్పించిపోతున్నాను. నాకు నాకు సిగ్గేస్తుంది. ఆహా. అయ్యో బావ కరెంట్ షాక్ కొడుతున్నట్టుంది, కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది? బావ ఈ స్తంభాన్ని పట్టుకుంటే షాక్ కొట్టినట్టుంది. తట్టుకోలేక మెలికలు తిరుగుతూ ఉంటే ఇదిగో ఈ కర్రతోనే కొట్టి రక్షించాను. నీకు అలా అనిపించిందా? నువ్వెందుకు ఆ స్తంభాన్ని పట్టుకొని అలా ఊగావు? అది అమ్మో, ఇప్పుడు చెప్పానంటే నేను కుముదని ప్రేమిస్తున్నానని వీళ్ళందరికీ తెలిసిపోతుంది. తర్వాత వీళ్ళు ఏమంటారో తెలీదు. వీళ్ళ ముందు కుముదు కూడా నాకు ఏమీ చెప్పలేదు, అందుకే ఇప్పుడు ఏమీ చెప్పకూడదు. ఏంటి బావా, నీకు కరెంట్ షాకే కదా కొట్టింది? నేను కొట్టి మంచి పని చేశాను కదా. అమ్మో, చాలా మంచి పని చేసావు భూమి. నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తావని అమ్మా నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఇంకెప్పుడు నీ కర్రలు కనిపించకుండా నేను జాగ్రత్త పడతాను. అమ్మో, పాపం బావకి గట్టిగా తగిలినట్టుంది. పర్లేదులే, షాక్ కొట్టకుండా కాపాడావు కదా. ఆ మాత్రం దెబ్బలు తగిలినా ఇబ్బంది ఏం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఛ, మంచి ఫ్లోలో చెప్తూ ఉంటే ఇద్దరు వచ్చి డిస్టర్బ్ చేశారు. ఓహ్, చూడమ్మా, సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి, జీవితంలో పనికిరావు. నా కూతురు నవ్వితే ఎంత బాగుంటుందో కదా. ఇంకా ముహూర్తాలు పెట్టించొచ్చు కదా. అదేంటమ్మా, అంతవరకు హ్యాపీగా ఉన్న భూమి పెళ్లి మాట ఎత్తగానే అలా డల్ అయిపోయింది. అవును ఫ్రెండ్, నేను గమనించలేదు. తను హ్యాపీగా ఉంది కదా అని నేను వీడియో తీస్తున్నాను, కానీ తను ఇలా డల్గా మాట్లాడింది నేను చూసుకోలేదు. ఆ ఇంట్లో తను సంతోషంగానే ఉంటుంది. భార్గవ్తో పెళ్ళంటే మాత్రం తన మొహంలో ఆనందం కనిపించట్లేదు. బయటకి చెప్పుకోలేని బాధ ఏదో భూమి కళ్ళల్లో కనిపిస్తుంది. తనకి పెళ్లి ఇష్టం లేదంటావా? లేదు ఫ్రెండ్, నాకు తెలిసి అలాంటి బాధ ఉంటే నాతో చెప్పుకునేది కదా. నువ్వు తన్ని ఎంత బాగా చూసుకున్నా ఒక్కోసారి మనసులో ఉన్న బాధ మన అనుకున్న వాళ్ళతో కూడా చెప్పుకోలేవమ్మా. భూమి ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో ఉందేమో. నీకు ఆ భయం అవసరం లేదు ఫ్రెండ్. భూమికి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తన ఇష్టాన్ని కూడా నాతో చెప్తుంది. అసలు తన మనసులో ఏముందో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. నేను నీకు ఆ రోజే మాటిచ్చాను కదా ఫ్రెండ్, తనకిష్టం లేదు అంటే కళ్యాణ మండపంలో తనని కూర్చునివ్వను అని. నేనున్నాను కదా ఫ్రెండ్. ముందు భోజనం చేసుకో. చాలా బాగుందమ్మా. మరి మీ కూతురా మజాగా?
రే చిన్న తొందర భోజనం పెట్టరా, బాగా ఆకలిగా ఉంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రే ఆకలేస్తే కడుపు నిండా తింటాం గాని కాలనీ మొత్తం సరిపడేలా తినడం కాదురా. ఇంత తీసుకొచ్చావేంటి? అది మీ ప్రొడక్షన్ ఫుడ్ కాదు బాబు, మా రాజావారి బంగ్లా నుంచి వచ్చింది. రాజావారి బంగ్లా నుంచా? ఎవరు పంపించారు? నే రే అభి, బ్రో ఎలా ఉన్నావు? నేను సూపర్ రా. 3 షోలు 6 ఈవెంట్లతో హ్యాపీగా ఉందిరా. సూపర్. నువ్వు మా ఊరు వచ్చావు, నీకు బొబ్బిలి మర్యాద ఏంటో చూపించాలి కదా, అందుకే మా అన్నయ్య నీకు ఈ క్యారేజ్ పంపించాడు. నువ్వు కూర్చో చెప్తా. దా నువ్వు కూడా కూర్చో. మీ అన్నయ్యకి ఫోన్ చేశాను, కలుద్దామంటే అర్జెంట్ పనుంది సిటీకి వెళ్తున్నాను అన్నాడు. ఈ క్యారేజ్ విషయం చెప్పలేదే? అన్నీ ముందే చెప్పేస్తే తర్వాత థ్రిల్లే ఉంటుంది బ్రో. అందుకే కరెక్ట్గా నీకు బాగా ఆకలేసే సమయానికి ఇవన్నీ నీ ముందు పెట్టామనుకో, నువ్వు హ్యాపీగా తింటావు. మా ఆతిథ్యం బాగుందని ప్రతి షోలో చెప్పుకుంటావు. ఇన్ని తింటే ఒళ్ళు చేస్తుందిరా. అప్పుడు నన్ను యాంకర్గా తీసి పక్కన పెడతారు. ఇక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. పర్లేదు బ్రో, ఒళ్ళు వస్తే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ది గ్రేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎప్పుడో చెప్పారు. అలాగే నువ్వు తిరిగిద్దుగానే. రే అభి, నువ్వు అస్సలు మారలేదురా. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? చూడు బ్రో, నేనేం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో, అసలు ఈ క్యారేజ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసు. నువ్వు ముందు హ్యాపీగా భోంచేస్తే తర్వాత మనం రిలాక్స్గా చిన్న ప్లాన్ చేద్దాం. అదేంటో ముందే చెప్పురా బాబు, లేకపోతే కనీసం ఒక ముద్ద కూడా తినలేను నేను. ఏంటండి తను కోరుకున్నది జరగాలంటున్నారు? తన కోరికేంటి? ఈ ఇంట్లో మా ఇద్దరికీ తెలియకుండా మీ ఇద్దరికీ ఏమైనా కోరికలున్నాయా? అదేంటి రుద్ర అలా అంటావు? నా కూతురికి పెళ్ళిడొచ్చింది, తనకి పెళ్లి చేయాలి కదా. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తను కోరుకున్నవాణ్ణి ఇచ్చి చేయాలి. అలా చెయ్యాలనే నా కోరిక. అది తీరితే తండ్రిగా నాకు అంతకు మించిన సంతోషం ఏముంటుందో చెప్పు. నీ కూతుర్ని కోరుకుంటుంది నేనే మావయ్య. నువ్వు ఎప్పటికైనా సరే నా కాళ్ళే కడగాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే తనెవరినైనా కోరుకుంటోందా? అది మీకేమైనా చెప్పిందా? ఏంటి మమ్మీ ఇది? ఏదో కోర్టులో లాయర్ దోషిని అడిగినట్టు అలా అడుగుతున్నావేంటి? డాడీ ఏదో జనరల్గా ఆశీర్వదించారు, దాన్ని నువ్వు ఇంత అనుమానంగా చూస్తున్నావేంటి? అవును రుద్ర, ఆడపిల్లకి పెళ్ళిడొచ్చాక ప్రతి తండ్రి ఇలాగే ఆశీర్వదిస్తారు. అందులో తప్పు పట్టడానికి ఏముంది? బావలు కూడా నీకన్నా పెద్దవాళ్లే కదా, వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో. బావా, నువ్వు ఆశీర్వదిస్తే అది చాలా స్పెషల్గా ఉంటుంది. కుందా, పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నావు కదా, అది చాలు. నాకు అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీ బర్త్డే కుముదా. నాకు తెలుసు కదా, నువ్వు దండం పెట్టలేదంటే నా మీద ప్రేమ లేదని కాదు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అని నువ్వు అనుకుంటున్నావు. నీ మనసు ఏంటో నాకు తెలుసు కదా. అందుకే నువ్వు ఐ లవ్ యూ చెప్పే వరకు నా వైపు చూడవని నాకు తెలుసు. మళ్ళీ నీ పుట్టినరోజుకి కుముద పక్కనే అభిరామ్ అనే పేరు కూడా ఉంటుంది, నో డౌట్. దేవుడా, ఇదే నా కోరిక. నువ్వు ఖచ్చితంగా తీర్చాలి. కుముద మనసులో నాకు స్థానం ఇవ్వాలి. రే ఏంట్రా అనయ్య, లోపల కూర్చుంటే ఎలాగా? మన ఇద్దరం బయట నిలబడి వచ్చే గెస్ట్లకి స్వాగతం పలకాలి. గెస్టా? గెస్ట్ ఎవరు? అదేంటన్నయ్య అలా అంటావు? ఈరోజు ఇంట్లో పండగ జరుగుతుంది. ఆ పండగకి చాలా మంది గెస్టులు వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలకాలి కదా. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నావు.
ప్రతి దానికి వంకరగానే సమాధానం చెప్తున్నావు. ఇంతకీ ఏం జరిగింది? నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళినప్పుడు నిన్ను 4-5 పిచ్చుకుక్కలు ఏమైనా కరిచాయా? చెప్పు, పర్లేదు, వెంటనే తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తే తగ్గుతుంది. బ్రో, నువ్వు నా గురించి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. మరి నువ్వు అర్థం కాకుండా అలా మాట్లాడుతుంటే నాకు చాలా చిరాగ్గా ఉందిరా. ఎవరైనా వస్తానని నీతో చెప్పారా? చెప్పరా ఎవరో? ఇప్పుడు కారు వచ్చి ఆగుతుంది చూడు. ఆ కారులోంచి ఒక వ్యక్తి వస్తాడు చూడు. చూడగానే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. ఓకే, ఈ గేమ్ లో ఏం చేస్తామంటే కింద లైన్ ఉంది కదా, మీకు కంటికి గంతలు కట్టేస్తాం. 1 by 1 ఒక్కొక్కరు ఇక్కడ స్టార్ట్ అవుతారు. ఇక్కడ స్టార్ట్ అవ్వ ముందు నేను ఒక 4 సార్లు ఇట్లా ఇట్లా అని తిప్పుతా డాన్స్ చేసేలాగా. దాని తర్వాత ఇక్కడ ఆగి మీరు ఈ లైన్ మీద మీ పాదం టచ్ అవ్వకుండా ఈ లైన్ కి ఇటు లెఫ్ట్, ఇటు రైట్, ఇటు లెఫ్ట్, ఇటు రైట్, ఈ క్యాట్ వాక్ చేసుకుంటూ ఆ రింగ్ లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి 1 పాయింట్. లైన్ కొంచెం కూడా టచ్ అయినా లాస్ట్ కి రిజల్ట్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్. సో ఫస్ట్ ఏ టీమ్ తో స్టార్ట్ చేద్దాం భార్గవ్ గారు? ఎందుకు నాతోనే ఫస్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ మీతోనే. Ready? 3, 2, 1, go. Rela re rela re. Rela re rela re. Rela re rela re. Rela re rela re. అరే లవ్లీ బా లవ్లీ. ఇప్పుడు తెరు. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు ఫస్ట్? షోరా? La 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 la. Ready? 3, 2, 1, go. Hey, కొంచెం లెఫ్ట్ 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 రా. Hey 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 hey. తెరు, వెరీ గుడ్. అన్నదారులోనే తమ్ముడు వెళ్ళాడు. మీ టీం నుంచి బొబ్బులి వంశం, మా జేజమ్మ, మా శివగామి. రెడీ? 3, 2, 1, go. రైట్కి వెళ్ళిపోతున్నారు, మొత్తం రైట్కి వెళ్ళిపోతున్నారు. మెల్లగా ఓపెన్. ఓకే, మీరు రింగ్ లో ఆగాలి అని క్లియర్ గా చెప్పాను నేను. అండ్ దీని మీద ఇది టచ్ అవ్వద్దు అని చెప్పాను. ఒక 2-3 సార్లు టచ్ అయింది. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో మీరు బెస్ట్. నెక్స్ట్ పార్టిసిపెంట్. రెడీ? లా 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 లా. తెరు నానా, తెరు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో వరస్ట్ పర్ఫార్మెన్స్.